తాజా 30 గత వారం రోజులుగా రవితేజ మీద సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తిపోతున్నాయి. తన తమ్ముడి చావుకు కూడా రవితేజ రాకపోవడంతో ఆయన మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సొంత తమ్ముడు ఎంతటి దుర్మార్గుడైనప్పటికీ చివరి చూపు చూడకుండా రవితేజ చాలా పెద్ద తప్పు చేశారని అంటున్నారు. కానీ కొందరు మాత్రం రవితేజకు అండగా నిలబడుతున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే రవితేజ కుటుంబానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వార్తల్లో నలుగుతోంది. ఆయన తండ్రికి తాగుడు అలవాటు విపరీతంగా ఉందట. మద్యానికి బానిస కావడానికి తోడు పేకాట వ్యసనం కూడా ఉండడంతో తండ్రి వల్ల రవితేజకు చాలా తలనొప్పులు వస్తున్నాయట. పలుమార్లు పేకాట కేసుల్లో రవితేజ తండ్రి దొరికారని అంటారు. ఈ పరిస్థితుల్లో రవితేజ తన తండ్రిని పరువు తీయొద్దని ఖర్చులకు సరిపడా తాను డబ్బిస్తానని చెప్పారట. ఆ మేరకు వారానికి 25,000 రూపాయలు ఇస్తున్నారట. అంటే నెలకు 1,00,000 రూపాయలన్నమాట. దీంతో పాటు ఓ కారు ఇచ్చి డ్రైవర్ని కూడా పెట్టారని సమాచారం. మందు ఎక్కువై తూలి పడిపోయినప్పుడు జాగ్రత్తగా ఇంటికి చేర్చే బాధ్యతను కూడా రవితేజ ఈ డ్రైవర్కి అప్పగించారట. పాపం రవితేజ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి స్టార్ హీరో అయ్యాడు. కానీ తమ్ముళ్ళు, తండ్రి ఆయన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. భరత్ చావుకు రవితేజ వెళ్ళలేకపోయి ఉండవచ్చు. కనీసం తండ్రి అయినా వెళ్లాల్సింది. ఎందుకంటే భరత్ ఎలా వ్యసనపరుడో తండ్రి కూడా అలాంటి వాడే కదా. ఏది ఏమైనా కానీ వృత్తిపరంగా అద్భుతాలు చేసిన రవితేజకు కుటుంబ పరంగా సరైన సహకారం అందలేదని చెప్పవచ్చు. ఈ విషయాలన్నింటికీ రవితేజ మంచి సినిమాలతో సమాధానం ఇస్తారని ఆశిద్దాం.